ఇదిగో విన్నారు ఆళ్ళ అబ్బాయి పిచ్చోడు. ఆళ్ళ అబ్బాయి ఏంటి మనం మాట్లాడుతుంటే మన వైపు చూడడు. మనం చెప్పింది ఆలకించడు. ఏదో తేడాగానే ఉంది. అయినా వాళ్ళు చేసిన పనికి ఇంకెలా జరుగుతుందిలే. ఇలాంటివి మనము చాలా విని ఉంటాము. చాలా చూసి ఉంటాము. సో, మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి. నేను పవన్. నేను దీప్తి క్లాస్‌మేట్. మేమిద్దరం కలిసి గ్రాడ్యుయేషన్ చేశాము. మేమిద్దరం సుమారు 10 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ నేను దీప్తిని ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే ఆటిజం అవేర్‌నెస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఆటిజం అవేర్‌నెస్ అనేది ఆటిజంతో సఫర్ అవుతున్న ఫ్యామిలీస్‌కి కాదు కావాల్సింది. మిగతా సొసైటీకి అంతటికి కావాలి. ఆల్రెడీ పిల్లలతో సతమతమైపోతున్న పేరెంట్స్‌కి మనం ఎంతో కొంత సహాయం చేయకపోయినా, ఎంతో కొంత పాజిటివ్‌గా మాట్లాడకపోయినా పర్లేదు కానీ, ఇలా నోరు నొక్కుకోవటాలు, పిచ్చి మాటలు మాట్లాడటాలు, వాళ్ళ మనసుని కించపరచడం లాంటివి చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అందరూ అనుకుంటున్నట్టు ఆటిజం అనేది ఏ పిచ్చో లేదా మెంటల్ డిసార్డరో కాదండి. అదొక చిన్న న్యూరోలాజికల్ ప్రాబ్లమ్. చిల్డ్రన్స్‌లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఉంటూనే ఉంటుంది. దాన్ని మనము ఎలాగ బయటికి తీసుకురావాలి, ఎలాగ దాన్ని మనం హ్యాండిల్ చేయాలనే దాని గురించి ఆలోచించాలి తప్పించి, వాళ్ళకేంటి అలా అయింది, వీళ్ళకేంటి ఇలా అయింది అనేది మనం ఎప్పుడూ కూడా వేలెత్తి చూపించకూడదు. నేను ఇక్కడ 2 యాంగిల్స్‌లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి సొసైటీ అయిన నేను, మీరు మరియు అందరి గురించి. మనము వీలైతే ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి తప్పించి, వాళ్ళని ఏ విధంగా కూడాను బాధ పెట్టడానికి చూడకూడదు. వాళ్ళేమి స్పెషల్‌గా ఉండే పీపుల్ కాదు. నార్మల్ పీపులే. యాక్చువల్‌గా వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ టాంట్రమ్స్‌ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని మనం ఎంతో కొంత మన వంతు సహాయంగా హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకొక విషయం నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లలతోటి పడి ఉంటారు కాబట్టి, వాళ్ళని మనము ఒకవేళ ఏవైనా యాంగర్ ఇష్యూస్ ఉన్నా, టెంపర్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా వాళ్ళని అంత తొందరగా జడ్జ్ చేయొద్దు. ఏమైందండి ఒక మాట పడితే ఏమవుతుంది? మనకి ఏమీ కాదు. సో, వాళ్ళని మనము వాళ్ళ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారో, వాళ్ళని మనం హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా చాలా స్ట్రెంత్ వస్తుంది. అలా స్ట్రెంత్ వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇంకా బాగా చూసుకోగలుగుతారు. ఇది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ పేరెంట్స్‌గా మనం చేయవలసిన పని. మన పిల్లల్ని మనం హ్యాండిల్ చేసుకోవటం అనేది ఇద్దరి యొక్క రెస్పాన్సిబిలిటీ. సో, ఒక పేరెంట్‌ని ఇంకో పేరెంట్ ఎప్పుడూ కూడా నిందించుకోకూడదు. ఇద్దరు కలిసి ఆ జర్నీలో తోడుగా ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలకి కావాల్సిన అన్ని సదుపాయాలని అందించగలుగుతారు. అండ్ ఇలాంటి టాంట్రమ్స్ మీరు యాస్ ఎ పేరెంట్‌గా చాలా వినే ఉంటారు. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ విని ఉండి అలవాటు అవ్వటం. ఇంకొకటి వినకుండా ఉండటం. నాకు తెలిసినంత వరకైతే విననట్టు ఉండటం చాలా బెటర్. అనేవాళ్ళు, లేకపోతే మనల్ని నిందించేవాళ్ళు రేపు మనకేదన్నా ప్రాబ్లమ్ వస్తే, లేకపోతే మన డే టు డే జర్నీతో ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి వాళ్ళు ఏమీ పాల్గొనరు. సో, వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళకంత వెయిట్ ఇచ్చి, మన లైఫ్‌ని, మన పిల్లల లైఫ్‌ని ఎందుకు పాడు చేయాలి చెప్పండి? అది ఆలోచించుకోండి. సో, మీరు ఎవరికి వెయిట్ ఇవ్వాలి? మీ చిల్డ్రన్‌కి వెయిట్ ఇవ్వాలి. సో, చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఏదేదో చదివేస్తుంటారు. ఆన్‌లైన్‌లో, గూగుల్‌లో సెర్చ్‌లు చేసేసి ఇది చేపించకపోయావా? అది చేపించకపోయావా? ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇట్లా చేస్తే ఇట్లా నయమవుతుంది. అలా చేస్తే ఇలా నయమవుతుంది. ఇలా చేస్తే వాడికి తగ్గిపోయిందంట. ఇలాంటివేవి నమ్మొద్దు. ఆటిజం అనేది కంప్లీట్‌గా క్యూర్ అయ్యేది కాదు. నువ్వు ముందు ఆటిజం చిల్డ్రన్‌ని హ్యాండిల్ చేస్తున్న పేరెంట్స్ ఎన్‌లైట్ అవ్వాల్సింది ఏంటంటే, నిజాలు తెలుసుకోవటం, నిర్భయంగా ఉండటం. దేన్ని హైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరేం తప్పు చేయట్లేరు. మీ పిల్లలు ఏం తప్పు చేయట్లేరు. మీరు ఎంత పాజిటివ్‌గా, ఎంత ఓపెన్‌గా, ఎంత లైట్ మైండెడ్‌గా ఉంటారో, మీ పిల్లలకి వాళ్ళ చైల్డ్‌హుడ్‌ని అంత ప్రెషియస్‌గా వాళ్ళకి ఇవ్వగలుగుతారు. సో, మీరు ఫస్ట్ ఈ బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరేమనుకుంటారో, వాళ్ళలో మన పరువు పోతుందేమో, వీళ్ళల్లో మన పరువు పోతుందేమో, నన్ను అర్థం చేసుకోరేమో, నన్ను నిందిస్తారేమో, ఇలాంటి క్వెషన్స్ నుంచి బయటికి రండి. మీరు ఆటిజంకి ఇచ్చిన పేరెంట్స్ నుంచి వారియర్స్‌గా మారాల్సిన తరుణం వచ్చింది. మీరు ఎంత తొందరగా వారియర్‌గా మారుతారో, మీరు వార్‌ని ఫేస్ చేయగలుగుతారు. మీరు వార్‌ని ఎంత తొందరగా ఫేస్ చేయగలుగుతారో, మీ చిల్డ్రన్‌ని ప్రిన్స్‌గా చూడగలుగుతారు, ప్రిన్సెస్‌గా చూడగలుగుతారు, కింగ్ అండ్ క్వీన్‌గా మలచగలుగుతారు. ఆటిజం కిడ్స్‌లో కూడా చాలామంది బ్రిలియంట్ పీపుల్ ఉన్నారు. స్విమ్మింగ్ రికార్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా నాలెడ్జ్‌ఫుల్ పర్సన్ ఉన్నారు. జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా వండర్స్ చేసేవాళ్ళు ఉన్నారు.
సో నేను చెప్పదలిచేది ఏంటంటే, బీయింగ్ ఏ సొసైటీ నేను మారుతాను, అందరూ మారండి. అండ్ సొసైటీని ఏది మీకు ఇన్పుట్ ఇస్తున్నా కూడా మీరు ఆ ఇన్పుట్ని తీసుకోకుండా మీరు స్ట్రాంగ్గా ఉండటం నేర్చుకోండి. ఆటిజం అవేర్నెస్ అనేది ఓన్లీ ఆటిజంతో సఫర్ అయ్యే పేరెంట్స్కో అయితే వాళ్ళ చిల్డ్రన్కో వాళ్ళ ఫ్యామిలీకో కాదండి, టోటల్ హోల్ సొసైటీకి ఆటిజంని ఒక స్పెషల్ అండ్ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్లో ఉండే డిసీజ్ లాగానో, లేకపోతే ఒక రోగం లాగానో, లేకపోతే ఒక పెద్ద భయంకరమైన వ్యాధి లాగానో చూడొద్దు. అది స్మాల్ డిసార్డర్. పుట్టుకతో కాళ్ళు చేతులు లేని పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే వీళ్ళకి చిన్న స్మాల్ డిజార్డర్ ఉంటుంది. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఇది మైండ్లో పెట్టుకొని మనందరం ఈ రోజు నుంచి మారి ఒక బెటర్ సొసైటీని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.